హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. తెల్లని మల్లెపూలు లాంటి ఇడ్లీకి 10 నిమిషాల్లో రుచికరమైన చట్నీ అన్నాను. దేంతో చేస్తున్నాను అన్నది వీడియోలో చూడండి. 10 నిమిషాలు అంటాం కానీ వీడియో చేయడం చాలా కష్టం. దీని రుచి అయితే అమోఘం అండి. నెయ్యి వేసుకొని చుట్టూ పచ్చడితో నంచుకు తింటే అబ్బబ్బా ఏమి రుచి అండి, చాలా బాగుంటుంది. ఎలా చేశాను అన్నది వీడియో మొత్తం చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది. బండి మీద చేస్తారు అలాగే పల్చని పచ్చళ్ళు, అదే టేస్ట్ వస్తుంది. బయట కొంటే మనకి హైజీనిక్గా ఉండదు, అదే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకు ఏ విధంగా ఏమేం కలిపి చేశాను అన్నది ఈ వీడియోలో ఒక్కసారి మీరు కూడా నేను ప్రయత్నించినట్టు మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే రోజు చేసే చట్నీవే మీకు ఒకసారి చూపిద్దామని. మా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే చట్నీ. ప్యాన్ తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. 1 కప్పు అయితే అంటే తలకొట్టి కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు నేతిలో వేయించి చక్కగా మంచి వాసన వస్తాయండి. పల్లీలు వేయించిన తర్వాత అది మనం ముట్టుకుంటే పై పొర ఊడిపోవాలి. నేను ఆ పై తొక్కుతోనే పచ్చడి అయితే రుబ్బుతాను, ఎప్పుడు పై పొట్టు అయితే తీయనండి. అలాగ పల్లీలు వేయించిన తర్వాత చక్కగా దానికి పచ్చిమిర్చి కూడా జోడించుకోవాలి. పచ్చిమిర్చి, పల్లీలు, చిన్న అల్లం ముక్క, ఒక్కటే వెల్లుల్లి రెబ్బ, అంటే కనిపించకుండా ఆ వెల్లుల్లి ఆ వాసన అయితే చట్నీకి ఉండాలి. ఎక్కువ వేసుకుంటే మరీ ఒకలాంటి గేర్ వచ్చేస్తుంది. అందుకు ఒక్క చిన్న రెబ్బ వేసుకొని ఇవన్నీ కూడా ఆ నేతిలో ఎర్రగా వేగాలి. వేగితే భలే ఉంటుందండి ఆ చట్నీ. పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు మంచి సువాసన. ఎప్పుడైతే పచ్చిమిర్చి తెల్లగా మారుతుందో అప్పుడు మనకి వేగినట్టు ఆ పచ్చిమిర్చి తెలిసిపోతుంది. ఇప్పుడు వేరుశనగ, పల్లీలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి 1 రెబ్బ వేగింది అనుకోండి, చూసారా తెల్లగా కనిపిస్తుంది. అప్పుడు మనం పుట్నాలు, నేనైతే 1/2 చిన్న చిప్పగిన్నెతో ఒక ప్లాస్టిక్ దాంతో పుట్నాలు తీసుకున్నాను. అయితే ఇప్పుడు స్టవ్ సిమ్ చేసేసుకొని ఆపేసుకోవచ్చు కూడా, పుట్నాలు వేయించక్కర్లేదు, ఆ వేడి తగిలితే చాలు. అలాగే దానికి సమానంగా కొబ్బరి తీసుకోండి. ఇదేంటంటే ఇవన్నీ కలిపి ఆ వేడి దానికి సెగ తగిలితే చాలు. పచ్చడికి అయితే మంచి రుచి వస్తుంది. వేరుశనగ పలుకులు చూసారా చక్కగా ఎర్రగా మగ్గే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసేసుకోండి. పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, అలాగే చిన్న వెల్లుల్లి రెబ్బ వేసిన తర్వాత తగినంత ఉప్పు, మీరు తర్వాత చిన్న చింతపండు పిక్క, ఎంత దానికి చిన్న అదేంటంటే ఒక పులుపు తగలక భలే ఉంటుంది. అలాగే కొత్తిమీర తరుగు, ఇవన్నీ వేసి ఇప్పుడు దీంట్లో నేను 1 ఉల్లిపాయ అంటే ముక్కలు కింద కట్ చేసి వేసానండి. ఈ ఉల్లిపాయ వేయడం వల్ల ఈ చట్నీకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఆ ఉల్లిపాయ వేసింది అంటే ఇదే ఉల్లిపాయ, లేదు సాంబార్ ఉల్లిపాయ వేసుకున్నా బాగుంటుంది. కొట్టిన కొబ్బరి నీళ్ళు వేసి ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇలాగైతే పచ్చడిని కోర్సుగా రుబ్బుకోండి, మరీ మెత్తగా వద్దు, ఇలాగ కనిపించాలన్నమాట. ఇప్పుడు ఇది జార్లోకి తీసేసుకోండి. ఇది జార్లోకి తీసుకొని ఇలా ముద్ద పచ్చడిలా తింటే బాగుంటుంది. లేదు మనం బండి మీద పల్చని చట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే ఈ ముద్ద పచ్చడికి చేసుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి కదా. ఈ పోపు అంటే పచ్చిమిర్చి ఇవన్నీ ఏంటంటే చిన్నగా కొంచెం కోర్సుగా నలిగితే మన పంటి కింద తగులుతూ భలే ఉంటాయి. పోపుకి నేను నూనె తీసుకొని మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి 2, కరివేపాకు, ఇంగువ, ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత, ఎందుకంటే మినపప్పు, శనగపప్పు చక్కగా వేగాలి, అవి పచ్చళ్ళలో మన నోటి కింద పట్పట్లాడితే భలే ఉంటుంది. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడి రుబ్బి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చడిలో వేసుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, వడకే కాదండి, అలాగే గుంత పొంగనాలకి బాగుంటుంది. అలాగే మనం అన్నంలో కలుపుకొని తిన్నా కూడా నువ్వుల నూనె వేసుకొని భలే టేస్ట్ ఉంటుంది. కారం కొంచెం తగులుతూ బాగుంటుంది. ఈ ఎండుమిర్చి నవిలి చూడండి ఎంత బాగుంటుందో, కరివేపాకు, ఎండుమిర్చితో. ఈ పోపు మనం చక్కగా పచ్చడి మీద వేసేసుకోవాలి. ఇంకేంటి రెడీ అయిపోయింది చూసారా. ఇడ్లీలోకి 10 నిమిషాల్లో రుచికరమైన పచ్చడి అయితే చేసి చూపించాను. బండి మీద కూడా ఇదేనండి, ఇలా చేసి పల్చగా నీళ్ళలాగా చేస్తారు. అలాగ మా పిల్లలు ఏంటంటే బయట చట్నీలు ఇష్టపడతారు. ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళని సీక్రెట్ కనుక్కున్నాను, ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి చెప్పడం ఏంటంటే మేము సాంబారి ఉల్లిపాయలు వేస్తామండి అని చెప్పింది. దాన్ని బట్టి నేను కూడా ఎందుకు బయట కొనుక్కోవడం అన్నట్టు ఇది చేయడం అలవాటు చేసుకున్నాను. చూసారా బండి మీద పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను. ఎంత బాగుంటుందో కదా. పల్లీలు అంటే ప్రోటీన్ అండి, కొబ్బరి కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. అలాగే పుట్నాలు, ఈ 3 కలిపి ఎంత
టేస్టీగా ఉందంటే పచ్చడి ఇడ్లీలో మొత్తం పోసుకొని జుర్రాలు అనిపించేటట్టు ఇడ్లీ తినడానికైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా నా ఛానల్కి లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వడానికి టైం వచ్చింది కదా, అలాగే నన్ను ఆదరించండి. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ మరొకసారి ధన్యవాదాలు. 10 నిమిషాల పచ్చడి అంటాం కాదండి, చాలా టైం పడుతుంది. వీడియోలు తీసి ఎడిటింగ్లు చేసి వాయిస్లు ఇచ్చి ఆ గిన్నెలన్న కడుక్కొని చాలా. మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తా. మీ పార్థ.